అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గౌతమ్, ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? అది డాన్స్. డాన్సా? అరే నాకు చెప్తే నేను కూడా వచ్చి డాన్స్ చేసేవాడిని కదరా. నోర్మై, ఎగతాళిగా ఉందా? ఏమ్మా కమలా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా పిల్లలతో కలిసి ఇలా డాన్సులు కుప్పిగంతులు వేయొద్దని. ఎరా ధనంజయ్, నువ్వైనా చెప్పాలి కదా నీ భార్యకి. చెప్పి చెప్పి నా నోరు పడిపోతుందే కానీ వీళ్ళలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. లేదు నాన్న, నేను మాట్లాడతాను, మీ టెన్షన్ పడకండి. ఏంటి కమలా ఇది? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? నువ్వు నీ కొడుకు ఏమనుకుంటున్నారు? వాళ్ళతో మాట్లాడటమే చిరాగ్గా ఉంటుంది. అలాంటిది నీ కొడుకు వాడిని భుజాల మీద కత్తుకుని మరీ డాన్స్ చేస్తున్నాడు. ఏంటి గౌతమ్ ఇది? మీరు తాతయ్యకి ఇష్టం లేని పనులు చేయొచ్చా చెప్పండి? అయినా మీ ఇద్దరికి వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు వస్తోంది? నాకు అర్థం కావడం లేదు. ప్రతిసారి పిల్లల పంచాయతీ అంటూ ఈ పిల్లల గోలేంటూ. అసలు నా మాటకు విలువ లేదా? ఎంత చెప్పినా మీ దారి మీదేనా? అదిగా తాతయ్య, పండగ కదా, పిల్లలు డల్ అయిపోతే. ఎవరి పిల్లలు? అనాథలు నీ కుటుంబానికి దగ్గర చేయాలని చూస్తే బాగుండదు. అయినా వాళ్ళు డల్ అయిపోతే ఏంటి, ఏడిస్తే మనకేంటి? ఏం జరిగినా సరే మీరు రియాక్ట్ అవ్వకూడదు. వీళ్ళని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. అది కాదక్క, మామయ్యకి అసలే ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకోమన్నారు? రోజు నీ చేత్తోనే కదా టాబ్లెట్స్ ఇస్తున్నావు. ఆయన మంచి చెడు చూసుకుంటున్నావు. కానీ ఆయనకి నచ్చని పని చేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఏమాత్రం టెన్షన్ పడకూడదని డాక్టర్ చెప్పారు కదా. ఏంటి నీలో మస్తు షేడ్స్ ఉన్నట్టున్నాయి. నేనేమన్నానండి? మామూలుగానే కదా చెప్తున్నాను. మావయ్య మంచి కోసమే చెప్తున్నాను. ధనంజయ్, బయట ఎవరో మాట్లాడటానికి వచ్చారు, పడదాం పదా. మీరెక్కడికి వస్తున్నారు? ప్రతిదానికి మా ఫ్యామిలీతో కలిసిపోవడానికి ట్రై చేస్తుంటారు. మీకు వేరే పని లేదా? ఎంత చెప్పినా బుద్ధి రాదా? ఇంకా చూస్తారేంటి? మీ గదిలోకి వెళ్ళండి, వెళ్ళండి. ఏమయ్యా, నా బిడ్డ వస్తుందా? నా బిడ్డ పుట్టినప్పుడు అచ్చం నాలాగే ఉందంట. దవాఖానాలు చెప్పిండ్రు. నేను దాని ముఖమే చూడలే. ఇప్పుడు చూస్తావుగా, జరంత ఓపిక పట్టు. నాన్నగారు మీతో మాట్లాడడానికి ఎవరో వచ్చారన్నారు. ఎవరు? వీళ్ళే. నమస్తే. నమస్తే సారు. నమస్కారం. నమస్కారం అయ్యా. నా పేరు రాజయ్య. ఇది నా పెండ్లం శ్రీవల్లి. నమస్తే సారు. పండక్కి డబ్బుల కోసం వచ్చారా? కాదు సారు, నేను ఆల్రెడీ అడిగాను రా. వాళ్ళు వచ్చింది డబ్బుల కోసం కాదట. మీ పిల్లలకి ఏమైనా ఆరోగ్యం బాలేదా? అయితే మా ట్రస్ట్ దగ్గరికి వెళ్ళండి. పాప రిపోర్ట్స్ చూసి ట్రీట్మెంట్ అందేలా చేస్తారు. మేము వచ్చింది పైసలకో దవాఖాన ఖర్చులకో కాదు సారు. మరి ఎందుకు వచ్చారు?
ఇంట్లో వాళ్ళందరూ గిద్దినా సారు ఇంకెవరూ లేరా? అయ్యో మా పని మనిషి పారిజాతం ఉంది, పిలుచుకుని వస్తాను. ఇంతే, ఇంకెవరో లేరు. విషయం ఏంటో చెప్పండి. సారు, మా ఇంట్లో ఉండాల్సిన మనిషి మీ ఇంట్లో ఉంది. ఒక్కసారి చూపించండి సారు. మీ ఇంట్లో ఉండాల్సిన మనిషి మా ఇంట్లో ఉండడం ఏంటి? ఏం తిక్కగా ఉందా? ముందు బయటకు వెళ్ళండి. అట్లా అనకండి సారు, మేము చెప్పేది నూరి. అవసరం లేదు, వెళ్ళండి. సారు, అది కాదు డాడ్, ఏదో చెప్తామంటున్నారు కదా, చెప్పనివ్వండి. మీరు చెప్పండి, విషయం ఏంటి? మాది వరంగల్ దగ్గరున్న చిన్న పల్లెయ్య. 10 ఏళ్ల కిందట తొలిచూరు కాన్పులో మాకు ఆడబిడ్డ పుట్టిందయ్యా. ఈ తాగుబోతు సచ్చినోడు పుట్టగానే బిడ్డనెత్తుకుపోయిండు. అయితే మాకెందుకు చెబుతున్నారు? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఏంటి ఇది? తన మొగుడు తన బిడ్డలు ఎప్పుడో ఎత్తుకెడితే ఇప్పుడు మనకెందుకు చెబుతున్నారు? అసలు మన ఇంటికి ఎందుకు వచ్చారు? పూర్తిగా చెప్పనివ్వండి డాడ్. వీళ్ళు చెప్తుంటే ఏదో ముఖ్యమైన విషయమే అనిపిస్తోంది. మీరు కొంచెం ఓపికతో ఉండండి డాడ్. ఎందుకు ఎత్తుకెళ్ళాడు? తాగుడికి పైసలు వస్తాయని బిడ్డను అమ్మనికి ఎత్తుకుపోయిండు. నువ్వసలు మనిషివేనా? తాగుడు కోసం కన్న బిడ్డని అమ్మకానికి పెడతావా? తిట్టుర్రి మేడం, ఇంకా తిట్టుర్రి. నేను చేసింది నేరం కాదు, పాపం. ఇంతకీ ఆ పాపనేం చేశావు? బిడ్డనెత్తుకొని హైదరాబాద్కు వచ్చిన పోలీసులు నన్ను పట్టుకొని ఇక చూస్తుంటే దాని చెత్త కుండీలో వేసి పారిపోయినా. కానీ పోలీసులకి దొరికిపోయినా. మేము మళ్ళీ వచ్చి చూస్తే నేనేసిన కాడ బిడ్డ లేదు. పోలీసులు నన్ను జైల్లో పెట్టిర్రు. మరి ఆ పాప ఏమైనట్టు? అప్పుడైతే చచ్చింది అనుకున్నాం, కానీ ఈ దినమే తెలిసింది నా బిడ్డ చచ్చిపోలే, బతికే ఉందని. అందుకే ఆ బిడ్డను చూడనికి వచ్చినాం. రేయ్, పండగ పూట ఏమిట్రా ఈ చావు వార్త వినాల్సి వస్తుంది? రే గౌతమ్, నువ్వు ఈరోజు స్టేషన్కి వెళ్ళలేదు కదా, అందుకే ఇంటికి వచ్చి చెప్తున్నారేమో. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళ విషయం ఏంటో చూడు. అలాగే తాతయ్య. సారు, మీరు పోలీసా సారు? ఏయ్ ఏంటి నువ్వు? వాడు ఎస్ఐ. స్టేషన్కి వెళ్ళి చెప్పాల్సింది ఇంటికొచ్చి చెప్తున్నారు. మా గౌతమ్ కానిస్టేబుల్స్కి చెప్తాడు, మీరు స్టేషన్కి వెళ్ళండి. లేదు సారు, మా బిడ్డ ఈ ఇంట్లోనే ఉంది.